హాయ్ పిల్లలు, స్టోరీ చెప్పుకుందామా? సుందరవనములో ఒక తామచిలుక ఉండేది. అది చాలా మంచిది. ఒకరోజు సాయంత్రం వరకు ఎంత వెతికినా దానికి అసలు ఆహారం దొరకలేదు. చాలా నీరసించిపోయింది. అప్పుడు ఒక జామ చెట్టుకు ఒకే ఒక్క పెద్ద పండు కనిపించింది. దాన్ని తిందామనుకునే లోపల ఏదో పక్షి పిల్ల అరుపులు వినిపించాయి. ఏంటా అని చుట్టుపక్కల చూసింది చిలుక. అంతలో దానికి పావురాయి పిల్లను ఎత్తుకుపోవటానికి వచ్చిన గద్ద కనిపించింది. గబుక్కున వెళ్ళి దాన్ని కాపాడి దాని తల్లి వచ్చేంత వరకు అక్కడే ఉండి కాసేపటికి వాళ్ళ అమ్మ వచ్చాక తిరిగి జామ చెట్టు దగ్గరికి వచ్చింది. కానీ అక్కడ జామ పండు మాత్రం లేదు. అసలే ఆకలిగా ఉందంటే ఇప్పుడు ఉన్న ఒక్క పండు కాస్త పోయింది అని బాధపడుతుంది చిలుక. ఇంకేం చేయలేక దాని గూడు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంతకు ముందే మరో పిట్ట వచ్చి ఆ పండును కోసుకుంది. దాని కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఎగురుతుండగా సరిగ్గా రామచిలుక ఉన్న చెట్టు కిందనే పండు జారి పడింది. అది చూసి చిలుక వెంటనే తీసుకొని తినేసింది. ఇదంతా గమనించిన కోయిల చిలుక పావురానికి చేసిన సాయం ఊరికే పోలేదు. చాలాసేపు వెతికిన తర్వాత దొరికిన పండు నోటికి అందినట్లే అంది జారిపోయింది. కానీ చివరికి ఆ పండు వచ్చి చిలుక దగ్గరకు చేరింది. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదని బాధపడుతూ ఉంటాం కదా. చాలామంది అలానే చేస్తారు. కానీ మనం నిజంగా కష్టపడితే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో దానికి ఫలితం వస్తుంది అని ఈ చిలుకను చూసి